హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక గుండెలు పిండేసే, వెన్నులో వణుకు పుట్టించే సరికొత్త రియల్ హారర్ ఎక్స్పీరియన్స్తో మీ ముందుకు వచ్చాను. మీరు మా ఛానల్ను ఆదరిస్తున్న తీరు, మీరు పెట్టే కామెంట్లు మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మనం ఆ భయంకరమైన చీకటి సామ్రాజ్యంలోకి అడుగుపెడదాం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్కు కొత్తగా వచ్చిన వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ స్నేహితులు, బంధువులతో పంచుకోండి. మీ ప్రతి సపోర్ట్ నాకు ఇలాంటి మరిన్ని వాస్తవిక, భయంకరమైన అనుభవాలను మీ ముందుకు తీసుకురావడానికి ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాబోయే కథ కేవలం ఒక కథ కాదు. ఇది ఒక వ్యక్తి జీవితంలో జరిగిన భయంకరమైన, మరిచిపోలేని నిజ సంఘటన. ఈ కథ వింటే మీ రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. కొన్ని సంఘటనలు మన జీవితంలోకి ప్రవేశించి మనల్ని ఊహించని లోతుల్లోకి లాగేస్తాయి. అలాంటిదే ఈ ప్రసాద్ గారి కథ. కర్నూలు జిల్లాలో 2012లో జరిగిన ఒక భయానక రాత్రి అనుభవం ఇది. ప్రసాద్ గారు స్వయంగా నాకు చెప్పిన ఈ కథను నేను ఎక్కడా మార్చకుండా, జరిగినది జరిగినట్టుగా, ఆయన అనుభవించిన ప్రతి చిన్న భావాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను. సరేనా? ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? నా పేరు ప్రసాద్. మాది కర్నూలు జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి పేరు ఇప్పుడు చెప్పడం నాకిష్టం లేదు. నిజానికి ఆ ఊరి పేరు తలుచుకుంటే కూడా నా ఒళ్ళు జలధరిస్తుంది. 2012వ సంవత్సరం అది. నేను అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకుని ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నాను. నాకు పెద్ద పెద్ద కలలుండేవి. హైదరాబాదుకో, బెంగళూరుకో వెళ్ళి మంచి ఉద్యోగం చేసి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశపడేవాణ్ణి. కానీ మా నాన్నకు అవేవీ నచ్చలేదు. ఇంజనీరింగ్, డిగ్రీలు చదివి ఏం లాభం? మన పొలం ఉంది, దాన్ని చూసుకో, ఊళ్ళో బతుకుదాం అని రోజూ నసుగుతూ ఉండేవారు. ఆ రోజు కూడా అదే గొడవ. సాయంత్రం నుండి రాత్రి అయ్యే వరకు మా ఇంట్లో ఇదే చర్చ. నేను నా భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే ఆయన గతం గురించి, మన పూర్వీకుల గురించి మాట్లాడారు. నాకు కోపం నసాళానికి అంటింది. ఆయన వైపు కోపంగా చూస్తూ, నేను ఈ ఊళ్ళో ఉండను నాన్న, నా చదువు వృధా చేసుకోలేను, నాకంటూ ఒక లోకం కావాలి అని అరిచాను. నాన్న కళ్ళు ఎర్రబడ్డాయి. అలాగే అయితే వెళ్ళు, నీకు నచ్చిన చోటుకు వెళ్ళు, కాని మళ్లీ ఈ ఇంటి గడప తొక్కద్దు అన్నారు. ఆ మాటలు నా గుండెల్లో కాలుతున్న నిప్పులా తగిలాయి. నాకు ఎంత ఆవేశం వచ్చిందంటే ఆ క్షణంలో ఇంకేమీ ఆలోచించలేకపోయాను. నా చుట్టూ ఉన్న ప్రపంచం అప్పుడే నాశనమైపోయినట్టు అనిపించింది. నా మనసులో పగ, కోపం, ఆవేశం, భవిష్యత్తు మీద ఆశ అన్నీ కలిసి ఒక సుడిగుండంలా తిరుగుతున్నాయి. నేను వెంటనే లోపలికి వెళ్లి నా చిన్న బ్యాగ్లో 2 జతల బట్టలు, కొన్ని పైసలు, ఒక నోటు పుస్తకం, పెన్ను, నా ఫోను, ఏవో కొన్ని వేసుకున్నాను. ఆ తర్వాత బయటకు వచ్చాను. నాన్న ఇంకా బయటే నిలబడి ఉన్నారు. ఆయన ముఖం మీద కోపం, ఆ కోపం వెనకాల ఏదో తెలియని బాధ స్పష్టంగా కనిపించాయి. కాని ఆ క్షణంలో నాకు అవన్నీ కనిపించలేదు. నా కోపమే నా కళ్ళు కప్పేసింది. నేను ఆయన వైపు కనీసం ఒక్కసారి కూడా చూడకుండా నేను గేటు వైపు నడిచాను. నా అడుగులు బలహీనంగా ఉన్నా నా మనసు మాత్రం మొండిగా ముందుకు కదలమంటోంది. గేటు తెరవబోతుండగా మా అమ్మ లోపలి నుండి పరుగున వచ్చింది. ప్రసాద్, ఏంట్రా ఇది? ఎక్కడికి వెళుతున్నావీ రాత్రివేళ అంటూ నా చెయ్యి పట్టుకుంది. ఆమె కళ్లల్లో నీళ్లు. నా మనసు కొంచెం కరిగినట్టు అనిపించింది. కాని నాన్న అన్న మాటలు, నా భవిష్యత్తు మీద నాకున్న నమ్మకం, అవన్నీ మళ్లీ నాలో పట్టుదల రేపాయి. నేను అమ్మ చెయ్యి విడిపించుకుని, అమ్మా, నేను ఉండలేనిక్కడ, నాకు నచ్చిన జీవితాన్ని వెతుక్కుంటాను అని చెప్పి గేటు తెరిచి బయటకు నడిచాను. ఆ రోజు రాత్రి దాదాపు 12 గంటలు కావస్తుంది. ఇంటి నుంచి బయటకు వచ్చాక వెనక్కి తిరిగి చూడలేదు. నా కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నా, గొంతులో ఏడుపు అడ్డుకున్నా అవి బయటకు రాకూడదని కఠినంగా నిగ్రహించుకున్నాను. నా అహంకారం, నా పట్టుదల నన్ను ముందుకు నడిపించాయి. మా ఊరు చివరన ఔటర్ రింగ్ రోడ్ లాంటిది ఒకటుంటుంది.
అది దాటితేనే నగరానికి వెళ్లే ప్రధాన రహదారి. నేను ఆ రహదారి వైపు నడుస్తూనే ఉన్నాను. ఆ చీకటి రాత్రిలో చంద్రుడు కూడా మేఘాల చాటున దాక్కున్నాడు. చుట్టూ చిమ్మ చీకటి. అప్పుడప్పుడు కుక్కల అరుపులు, పొలాల గట్ల మీద నుండి వీచే చల్లటి గాలి తప్ప మరే శబ్దం లేదు. నా అడుగులు వేగంగా పడుతున్నా నా గుండె మాత్రం చాలా వేగంగా కొట్టుకుంటోంది. భయం కాదు, అది ఏదో తెలియని ఆరాటం, ఆవేశం. కొద్ది దూరం నడిచాక నాకు ఆకలి వేయడం మొదలైంది. రాత్రి అన్నం తినలేదు. నా కడుపులో పేగులు పీక్కుపోతున్నట్టు అనిపించింది. కాళ్ళు వణుకుతున్నాయి. కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టు అనిపించాయి. దాహం కూడా విపరీతంగా వేసింది. నా గొంతు ఎండిపోయినట్టు అనిపించాయి. రోడ్డు పక్కన ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో అని చూస్తున్నాను. అప్పటికే మా ఊరి పొలిమేర దాటి నిర్మానుష్య ప్రాంతంలోకి వచ్చేశాను. నా గుండె వేగం మరింత పెరిగింది. ఈ ప్రాంతం నాకు తెలియంది కాదు. మా ఊరి బయట ఉన్న శ్మశానం, అంటే మా ఊరి వాళ్లు చనిపోయిన వారిని దహనం చేసే స్థలం ఆ రోడ్డు పక్కనే ఉంటుంది. అదో పెద్ద పురాతన శ్మశానం. చుట్టూ ఎత్తైన చెట్లు, ముళ్ల పొదలు. పగటిపూట కూడా ఎవరూ ఆ వైపు వెళ్లడానికి సాహసించరు. అదో రకమైన నిశ్శబ్దం, భయం ఆ ప్రాంతంలో ఎప్పుడూ అలముకొని ఉంటుంది. ఇప్పుడు రాత్రివేళ, అందులోనూ ఒంటరిగా, నా గుండె గుబగుబాలాడుతోంది. కాని దాహం, ఆకలి నాకు ఆ భయాన్ని కూడా పక్కన పెట్టేలా చేశాయి. నేను మొండి ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నాను. నాకు గుర్తు, ఆ శ్మశానానికి కొంచెం దూరంలో రోడ్డు పక్కనే ఒక పాత బోర్వెల్ ఉంటుంది. దాని పంపుకి ఒక లోటా వేలాడుతూ ఉండేది. చుట్టుపక్కల పొలాల రైతులు, ప్రయాణికులు నీళ్లు తాగడానికి ఆగే చోటు అది. నేను ఆ బోర్వెల్ దగ్గరికి వెళ్లాను. చుట్టూ ఉన్న చీకటి, చెట్ల నీడలు, గాలిలో ఏదో తెలియని బరువైన వాసన అన్నీ నాలో భయాన్ని మరింత పెంచాయి. ఆ వాసన గురించి చెప్పాలంటే అది మట్టి వాసన కాదు, పచ్చి వాసన కాదు, ఏదో ఒక రకమైన పురాతనమైన, కాలం చెల్లిన, ముసురు పట్టిన వాసన. ఆ వాసన పీల్చుకుంటే గుండెల్లో ఏదో తెలియని భారం వచ్చి కూర్చున్నట్టు అనిపించింది. నేను బోర్వెల్ పంపు దగ్గరికి వెళ్తుండగా నా కళ్లకు ఒక వింత దృశ్యం కనిపించింది. రోడ్డు పక్కన ఆ చిమ్మ చీకటిలో శ్మశానానికి సరిగ్గా ఎదురుగా ఒక పాత ఎడ్లబండి ఆగి ఉంది. ఆ బండిని చూడగానే నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. 2012వ సంవత్సరం అది. అప్పటికే ఎడ్లబండ్లు అనేవి అరుదైపోయాయి. ఊళ్లలో కూడా చాలా తక్కువగా కనిపించేవి. అలాంటిది ఈ నిర్జన ప్రదేశంలో రాత్రి 12 గంటల సమయంలో ఒక పాత ఎడ్లబండి ఆగి ఉండటమేమిటి? నా మనసులో 100 ప్రశ్నలు మెదిలాయి. ఇది ఖచ్చితంగా ఏదో వింత అనిపించింది. ఆ బండి మొత్తం పాతబడి, చెక్క అక్కడక్కడా చిరిగిపోయి, ఇనుప భాగాలు తుప్పుపట్టి ఉన్నాయి. బండిపైన పాత తాటాకులో లేదా ఏదో గుడ్డ కప్పి ఉంది. దాని వెనకాల 2 ఎద్దులు కట్టి ఉన్నాయి. అవి కదలకుండా నిలబడి ఉన్నాయి. వాటి శరీరంపై దుమ్ము పట్టి బలహీనంగా కనిపించాయి. వాటి మెడల్లో కట్టిన గంటలు కూడా నిశ్శబ్దంగా ఉన్నాయి. నేను మెల్లగా అడుగులు వేస్తూ ఆ బండి దగ్గరికి వెళ్లాను. నా భయం కొంచెం తగ్గింది. ఒకవేళ ఎవరైనా ప్రయాణికులై ఉంటారు, దాహం వేసి ఆగి ఉంటారు అనుకున్నాను. ఆ బండి మీద ముందువైపు ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు. ఆయన బండి పక్కకు చేరగిలబడి తల కొంచెం వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఆయన శరీరం మొత్తం పాత, మాసిన బట్టలతో కప్పి ఉంది. ఆయన మొహం చీకట్లో స్పష్టంగా కనిపించడం లేదు. ఆయన దగ్గరికి వెళ్లి తాత అని పిలిచాను. ఆయన ఒక్కసారిగా కళ్ళు తెరిచారు. ఆయన కళ్ళు మెరుస్తున్నట్టు అనిపించాయి. కానీ అదొక అలసిన, నిస్తేజమైన మెరుపు. ఆయన నా వైపు చూసి నెమ్మదిగా తల పైకెత్తి గొంతు సవరించుకుని, ఏంటయ్యా బాబూ, ఈ రాత్రివేళ ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. ఆయన గొంతు చాలా వృద్ధాప్యంతో కూడినది. ఏదో దగ్గు, గరగర, కాని మాటల్లో మాత్రం ఒక రకమైన అధికార స్వరం కనిపించింది. నేను నా సమస్యలు చెప్పదలుచుకోలేదు. నేను సిటీకి వెళుతున్నాను తాత అని సంక్షిప్తంగా చెప్పాను. ఆయన నా వైపు చాలా సూక్ష్మంగా చూశారు. ఆ చూపులో ఏదో తెలియని లోతు ఉంది. నా గుండె ఒక్కసారిగా జలధరించింది. ఆ చూపు నాలోని ఆవేశాన్ని, కోపాన్ని, భయాన్ని, ఆకలిని అన్నింటినీ క్షణంలో అర్థం చేసుకున్నట్టు అనిపించింది.
ఓహో, సిటీకా? నేను కూడా అటే వెళుతున్నాను బాబూ. రా, బండెక్కు, నాతో పాటు రావచ్చు అన్నాడు. ఆయన మాటల్లో ఒక రకమైన ఆదరణ, ఆహ్వానం ఉన్నాయి. నాకింక ఆలోచించే ఓపిక కూడా లేదు. నా కాళ్ళిక అడుగులు వేయలేనంత అలసిపోయాయి. ఆకలి, దాహం నన్ను పీడిస్తున్నాయి. ఒక ఆశ్రయం దొరికినందుకు ఆ క్షణంలో సంతోషపడ్డాను. ఆయన్ని నమ్మాను. సరే తాత అని చెప్పి ఆ పాత ఎడ్లబండి వెనక భాగంలో ఎక్కాను. బండి చెక్కల మీద దుమ్ము, ధూళి ఉన్నాయి. కూర్చోగానే ఒక రకమైన పాత కలప వాసన, ఎద్దుల శరీరం నుండి వచ్చే మాసిన వాసన ముక్కుకు తగిలాయి. నేను బండిలో కూర్చున్న వెంటనే ఆ ముసలాయన ఎద్దులను కదిలించాడు. హావాయ్ హావాయ్ అంటూ గొంతును సవరించుకుంటూ అన్నాడు. ఎద్దులు మెల్లగా అడుగులు వేశాయి. బండి కదిలింది. అప్పుడే ఆ వింత మొదలైంది. ఆ ఎద్దుల మెడల్లో కట్టిన గంటలు మ్రోగడం మొదలుపెట్టాయి. ఆ శబ్దం, నేను జీవితంలో అలాంటి గంటల శబ్దం ఎప్పుడూ వినలేదు. సాధారణంగా ఎద్దుల మెడల్లో ఉండే గంటలు ఒక లయబద్ధంగా, మృదువుగా, గ్రామీణ వాతావరణానికి తగ్గట్టుగా మోగుతాయి. కానీ ఈ గంటల శబ్దం చాలా వింతగా, అపస్వరంతో మోగుతోంది. అది ఒక రకమైన శ్మశాన వైరాగ్యం, ఏదో తెలియని అరిష్టాన్ని సూచించే శబ్దంలా అనిపించింది. వాటికి ఒక లయ లేదు. అప్పుడప్పుడు ఒక్కో గంట దాని ఇష్టం వచ్చినట్టు మోగుతోంది. కొన్నిసార్లు అవి మోగినప్పుడు వాటి శబ్దం లోతైన గుండె చప్పుడులా అనిపించింది. మరికొన్నిసార్లు అవి ముద్దపడిన లోహంలా ఒక పదునైన, చెవికి కష్టం కలిగించే శబ్దాన్ని చేశాయి. ఆ శబ్దం ఆ చీకటి రాత్రిలో నిర్మానుష్యమైన రోడ్డుపై నాకు చాలా అసహజంగా, భయంకరంగా అనిపించింది. బండి మెల్లగా కదులుతోంది. అప్పటికే మేము శ్మశానాన్ని దాటి కొద్ది దూరం వచ్చేశాం. చుట్టూ ఉన్న చెట్ల నీడలు చీకటిమయం. గాలిలో ఆ శ్మశానం నుండి వచ్చిన బరువైన వాసన ఇంకా నా ముక్కుకు తగులుతూనే ఉంది. బండిలో ఆ ముసలాయన నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. నేను కూడా ఏమీ మాట్లాడకుండా నా భవిష్యత్తు గురించి, మా నాన్నతో పడిన గొడవ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు ఆ గంటల శబ్దం నా ఆలోచనలను భగ్నం చేస్తోంది. ఆ శబ్దం నా మెదడులోకి చొచ్చుకుపోయి నా చెవుల్లో ఏదో తెలియని గందరగోళాన్ని సృష్టిస్తోంది. నేను వెనక్కి తిరిగి చూశాను. చీకట్లో శ్మశానం ఇంకా పూర్తిగా మాయం కాలేదు. దూరంగా ఆ చెట్ల గుబురు, వాటి మధ్యలో ఏదో అస్పష్టమైన ఆకారం. నా గుండెలో ఒక రకమైన అలజడి. కొంత దూరం వెళ్ళాక ఆ ముసలాయన ఒక్కసారిగా గొంతు సవరించుకున్నాడు. ఆయన గొంతులో ఏదో తెలియని మార్పు. ముందు మర్యాదగా, వృద్ధాప్యపు వణుకుతో మాట్లాడిన ఆయన గొంతు ఇప్పుడు చాలా బరువెక్కినట్టు, లోతైన గంభీర స్వరంతో కటువుగా మారింది. నా వెన్నెముకలో ఒక్కసారిగా వణుకు పుట్టింది. బాబూ, నా కడుపు మండిపోతోంది, ఏదైనా పెడతావా అని అడిగాడు. ఆ మాటలు వినగానే నా ఒళ్లంతా ఒక్కసారిగా భయంతో చల్లబడింది. ఆయన గొంతులో ఉన్న ఆ మార్పు, ఆ మాటల్లో ఉన్న ఆవేశం, అదంతా నాకు చాలా అసహజంగా అనిపించింది. నేను వెంటనే ఆయన వైపు చూశాను. ఆయన మొహం చీకట్లో అప్పటి వరకు అస్పష్టంగా కనిపించింది. కాని ఇప్పుడు ఆయన కళ్లల్లో ఏదో తెలియని ఎరుపు మెరుస్తోంది. ఆ మెరుపు మంటలా నా వైపు దూసుకొచ్చినట్టు అనిపించింది. ఆయన మొహం పీక్కుపోయి, ఎముకలు తేలి, ముసలితనం వల్ల వచ్చే ముడతలు కాకుండా ఏదో లోతైన బాధ, ఆకలి వల్ల వచ్చిన పీక్కుపోవడంలా కనిపించింది. ఆయన పెదాలు పగిలిపోయి వాటి మధ్య నుండి ఏదో నలుపు రంగు పదార్థం కనిపించింది. ఆయన మొహం మీద ఉన్న చర్మం సాధారణ చర్మంలా కాకుండా ఏదో ఎండిపోయిన, పగిలిన మట్టిలా కనిపించింది. ఆయన శరీరంలో ఒక భయంకరమైన మార్పును నేను గమనించాను. నా దగ్గర ఏమీ లేవు తాత అని చాలా భయంగా, వణుకుతున్న గొంతుతో చెప్పాను. నిజంగా నా దగ్గర తినడానికి ఏమీ లేవు, అదంతా నిజం. కాని ఆయన మాటల్లో ఆవేశం, ఆయన చూపుల్లో ఉన్న భయంకరత్వం నా గుండెల్ని పిండేస్తున్నాయి. ఆయన వైపు నుండి ఆ చూపుని తప్పించుకోవాలని చూశాను. కాని ఆయన కళ్ళు నన్ను కదలనివ్వటం లేదు. అవి నన్ను బంధించేశాయి. నా మాట వినగానే ఆయన మొహం మీద ఒక క్రూరమైన నవ్వు మొలిసింది.
ఆ నవ్వు నవ్వులా కాకుండా ఏదో ఒక నిశ్శబ్దమైన భయంకరమైన అరుపులా అనిపించింది. ఏమీ లేవా? అయితే నీ ప్రాణం ఇవ్వు అన్నాడు. ఆ మాటలు నా చెవుల్లో గర్జించినట్టు అనిపించాయి. అవి ఒక మనిషి నోటి నుండి వచ్చిన మాటల్లా లేవు. ఏదో ఒక అంధకార శక్తి నా వైపు దూసుకొచ్చినట్టు అనిపించింది. ఆయన్నే మళ్లీ భయంగా చూశాను. ఆ ముసలాయన ఒక్కసారిగా నా వైపు వంగి మెరుపు వేగంతో నా మెడ పట్టుకున్నాడు. ఆయన చేతులు, అవి చేతుల్లా లేవు, ఇనుప చువ్వల్లా, లోహపు కమ్మీల్లా చాలా బలంగా, కఠినంగా నా మెడను పట్టేసుకున్నాయి. ఆ స్పర్శ చల్లగా, ఏదో తెలియని లోహపు వాసనతో కూడుకుని ఉంది. ఆ చేతి వేళ్లు నా మెడను గుచ్చుకుంటూ నా గొంతును నొక్కేస్తున్నాయి. నాకు శ్వాస ఆడటం లేదు. నా ఊపిరితిత్తులు గాలి కోసం వెంపర్లాడుతున్నాయి. నా కళ్ల ముందు చీకటిగా మారడం మొదలైంది. నా మెదడులో 100 ఆలోచనలు, 100 భయాలు ఒక్కసారిగా మెరిసి మాయమయ్యాయి. నేను చనిపోతున్నానా? ఇది నా అంతమా? నా జీవితం ఇంతేనా? అమ్మా, నాన్న, వాళ్ల మాట వినకపోవడం వల్ల నేను ఈ దుస్థితికి వచ్చానా? ఈ మనిషి ఎవరు? ఎందుకు నన్ను ఇలా చేస్తున్నాడు? ఆయన చేతులు నా మెడను పట్టుకుని నొక్కేస్తుంటే నా శరీరం మొత్తం వణుకుతోంది. నా చేతులు ఆయన చేతుల్ని విడిపించుకోవడానికి ప్రయత్నించాయి. కాని ఆయన చేతి పట్టు చాలా బలంగా ఉంది. ఎంత బలమంటే నేను నా సత్తువంతా ఉపయోగించి లాగినా ఆయన చేతులు కనీసం కదల్లేదు. నా గోర్లు ఆయన చర్మాన్ని గీరాయి. కాని ఆయన చర్మం చర్మంలా కాకుండా ఏదో ఎండిపోయిన రాతిలా గట్టిపడిపోయింది. నా గోర్ల వల్ల ఆయనకు ఎలాంటి నొప్పి కలిగినట్టు అనిపించలేదు. ఆయన మొహం నా మొహానికి చాలా దగ్గరగా ఉంది. ఆయన కళ్లల్లో ఆ ఎరుపు మెరుపు ఇంకా ప్రకాశవంతంగా ఉంది. ఆయన నోటి నుండి ఒక రకమైన పీక్కు తిన్న వాసన, కుళ్ళిన వాసన నా ముక్కుకు తగిలింది. ఆ వాసన నన్ను మరింత వికలం చేసింది. నేను గాలి కోసం తంటాలు పడుతుంటే ఒక్కసారిగా ఒక వింత సంఘటన జరిగింది. బండి ఒక్కసారిగా గాలిలోకి లేచినట్టు అనిపించింది. కింద భూమి లేదు. నేను పైకి లేస్తున్నాను. నా శరీరం బరువు కోల్పోయినట్టు, గాలిలో తేలుతున్నట్టు అనిపించింది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. చుట్టూ ఉన్న చీకటి, గంటల వింత శబ్దం, ఆ ముసలాయన క్రూరమైన నవ్వు అన్నీ కలిసి ఒక భయంకరమైన కలలా అనిపించాయి. బండి ఊగుతోంది. గాలిలో ఒక రకమైన చల్లటి వేడి లేదా వేడితో కూడిన చలి, ఏదో తెలియని అసహజమైన అనుభూతి. నేను కళ్ళు మూసుకున్నాను. నాకు స్పృహ తప్పిపోతున్నట్టు అనిపించింది. నా జీవితం అక్కడితో ముగిసిందని అనుకున్నాను. ఎంతసేపు అలా ఉన్నానో నాకు తెలీదు. నెమ్మదిగా కళ్ళు తెరిచాను. నా కళ్ల ముందు చీకటి మెల్లగా వెలుగుగా మారింది. కాని అది ఉదయం సూర్యరశ్మి కాదు. అదొక సన్నటి చంద్రకాంతి. నా శరీరం ఏదో గరుకుగా ఉన్న ప్రదేశం మీద పడి ఉంది. నెమ్మదిగా నా చుట్టూ ఉన్న పరిసరాలను గమనించాను. నేను ఎడ్లబండి మీద లేను. నేను పడుకున్న ప్రదేశం ఏదో తెలియని రాతితో, మట్టితో కూడినది. నా మెడ మీద ఇంకా ఆ నొప్పి, ఆ చేతివేళ్ల ఒత్తిడి స్పష్టంగా తెలుస్తోంది. నాకు కొద్దిగా శ్వాస ఆడటం మొదలయింది. నేను లేచి కూర్చున్నాను. నేను ఎక్కడున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. నా చుట్టూ ఉన్న దృశ్యం నన్ను ఒక్కసారిగా భయంతో గజగజ వణికించింది. నా చుట్టూ పాత రాతి సమాధులు, శిథిలమైన రాళ్ల కుప్పలు, వాటిపై పెరిగిన కలుపు మొక్కలు, దూరంగా ఎత్తైన చెట్ల గుబురు, వాటి మధ్య నుండి వస్తున్న నిశ్శబ్దపు కేకలు. గాలిలో అదో రకమైన కుళ్ళిన వాసన, మట్టి, బూడిద వాసన. అవును, నేను శ్మశానంలో ఉన్నాను. నాకు అర్థమైపోయింది. నేను ఒక సమాధి పైన పడుకుని ఉన్నాను. సరిగ్గా నేను నీళ్లు తాగడానికి వచ్చిన శ్మశానం అది. నాకు స్పృహ పూర్తిగా వచ్చింది. ఆకలి, దాహం, అలసట అన్నీ మాయమయ్యాయి. ఇప్పుడు నాలో మిగిలింది కేవలం భయం. గుండె వేగంగా కొట్టుకుంటోంది. నా ఒళ్లంతా చెమటలు పట్టాయి. నేను నా మెడను తడిమి చూసుకున్నాను. 5 వేళ్ల ముద్రలు నా మెడ మీద స్పష్టంగా ఉన్నాయి. ఆ వేళ్లు నన్ను ఎంత బలంగా నొక్కాయంటే ఆ ముద్రలు చర్మం మీద ఎర్రగా వాచిపోయి నొప్పిని కలిగిస్తున్నాయి. అవి నిజం. జరిగినదంతా నిజం. నేను కల కనలేదు. ఆ క్షణంలో నేనిక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేననిపించింది. నేను వెంటనే ఆ సమాధి మీద నుండి కిందికి దూకాను.
నా కాళ్ళు వణుకుతున్నా అవి పరుగు తీశాయి. నేను శ్మశానం నుండి బయటికి పరుగు తీశాను. నా వెనకాలే ఎవరో వస్తున్నట్టు, ఎవరో నన్ను వెంబడిస్తున్నట్టు అనిపించింది. నేను వెనక్కి తిరిగి చూడకుండా పరుగు పెట్టాను. చీకటి, ముళ్ల పొదలు, రాళ్లు ఏవీ నాకు అడ్డు రాలేదు. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. నా మెదడులో ఆ ముసలాయన మొహం, ఆయన క్రూరమైన నవ్వు, ఆయన ఇనుప చేతులు, ఆ గంటల వింత శబ్దం అన్నీ మెరుస్తున్నాయి. నేను రోడ్డు మీదకి రాగానే ఒక దిక్కుమాలిన ఆత్మలా, పిచ్చివాడిలా పరుగెట్టాను. అప్పటికే తెల్లవారడానికి ఇంకా చాలా సమయం ఉంది. చీకటి ఆవరించి ఉంది. నా కాళ్లకు చెప్పులు కూడా లేవు. రాళ్ళు, ముళ్ళు గుచ్చుకుంటున్నా నాకు నొప్పి తెలియలేదు. నాలో ఉన్న భయం అంతకు మించి ఉంది. నేను ఊరివైపు, మా ఇంటివైపు పరుగులు తీశాను. నా భుజం మీద ఉన్న బ్యాగు ఎక్కడ పడిపోయిందో నాకు తెలియదు. నా ఫోను, డబ్బులు అన్నీ మర్చిపోయాను. నాకు కావాల్సింది ఒక్కటే, మా ఇంటి గడప, మా అమ్మా నాన్నల అభయం. పరుగు పరుగున ఇంటికి చేరుకున్నాను. ఇంటి గేటు తెరిచే ఉంది. నేను వెంటనే లోపలికి దూసుకు వెళ్లాను. మా అమ్మా నాన్న హాల్లోనే కూర్చొని ఉన్నారు. నా కోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు. వాళ్ల కళ్లల్లో నిద్రలేదు. ఆందోళన స్పష్టంగా కనిపించింది. నన్ను చూడగానే వాళ్ళిద్దరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. నా మొహం మీద ఉన్న భయం, నా చెమటతో తడిసిన శరీరం, నా చిరిగిన బట్టలు, నా మెడ మీద ఉన్న ఆ వేలి ముద్రలు అన్నీ వాళ్లకు స్పష్టంగా కనిపించాయి. ప్రసాద్ అంటూ అమ్మ ఒక్కసారిగా నా దగ్గరికి పరుగున వచ్చింది. నాన్న కూడా షాక్లోంచి తేరుకొని నా దగ్గరికి వచ్చారు. నేను అమ్మను గట్టిగా పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాను. నాకు మాటలు రాలేదు. నా గొంతు మూసుకుపోయింది. నాలో పేరుకుపోయిన భయం, బాధ, పశ్చాత్తాపం అన్నీ కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చాయి. అమ్మ నన్ను పట్టుకుని ఏడుస్తూనే ఉంది. నాన్న నా మెడ మీద ఉన్న వేలిముద్రలు చూసి ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. ఆయన కళ్లల్లో ఆందోళన, భయం స్పష్టంగా కనిపించాయి. ఏమైందిరా? ఎవరితో గొడవపడ్డావు? ఎవరు నిన్ను ఇలా చేశారు? అంటూ అమ్మ ప్రశ్నల వర్షం కురిపించింది. నేను ఎంత చెప్పాలని ప్రయత్నించినా మాటలు రాలేదు. కేవలం వణుకు, కన్నీళ్లు. నాన్న వెంటనే మా ఊరి పూజారి గారిని పిలిపించారు. ఆయన రాత్రిపూట అంత పొద్దుపోయి వచ్చారు. ఆయన నన్ను చూశారు. నా మెడ మీద ఉన్న ముద్రలు చూశారు. ఆయన మొహం మీద కూడా ఏదో తెలియని భయం, ఆందోళన కనిపించాయి. ఆయన వెంటనే నాకు ఏదో తెలియని భయానక శక్తి అంటిందని గ్రహించారు. పూజారి గారు వెంటనే ఇంట్లో దీపం వెలిగించి దేవుడి పటాల ముందు కూర్చున్నారు. ఆయన ఏదో మంత్రాలు చదువుతూ నా మొహం మీద, శరీరం మీద నీళ్లు చల్లారు. ఆయన చేతిలో ఉన్న నిమ్మకాయ, పసుపు, కుంకుమ, కొన్ని ఆకులు, వాటితో ఏదో తెలియని పూజ చేశారు. ఆయన మంత్రాలు చదువుతుంటే నా చెవుల్లో ఆ ఎడ్లబండి గంటల శబ్దం, ఆ ముసలాయన మాటలు, ఆయన నవ్వు అన్నీ మళ్లీ మెరుస్తున్నట్టు అనిపించింది. నాకు ఇంకా ఆ భయం వదల్లేదు. పూజారి గారు ఒక పసుపు దారాన్ని మంత్రించి నా చేతికి, మెడకు కట్టారు. ఆ దారం కట్టగానే నాలో ఏదో తెలియని ప్రశాంతత అలుముకుంది. నా గుండె వేగం తగ్గింది. వణుకు కొంచెం తగ్గిపోయింది. ఆ భయం మెల్లగా నా నుండి దూరమవుతున్నట్టు అనిపించింది. నేను ఆ దారం వైపు చూశాను. అది నాకు ఏదో ఒక రక్షణ కవచంలా అనిపించింది. పూజారి గారు అమ్మా నాన్నతో ఏదో మెల్లగా మాట్లాడారు. నాకు అదంతా పూర్తిగా అర్థం కాలేదు. ఆయన వెళ్తూ వెళ్తూ, బాబూ, నువ్వు రక్షణ కోల్పోయి అమావాస్య రాత్రి శ్మశానం వైపు వెళ్లడం వల్లనే ఇలా జరిగింది. ఆ ప్రదేశంలో సంచరించే ఆత్మలు నీ శక్తిని గ్రహించి నిన్ను ఆవహించడానికి ప్రయత్నించాయి. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీ ప్రాణాలతో బయటపడ్డావు. మళ్లీ ఆ వైపు వెళ్లొద్దు. ఈ రక్ష నిన్ను కాపాడుతుంది అని చెప్పారు. ఆ మాటలు వినగానే నాకు పూర్తిగా అర్థమైంది. ఆ రోజు రాత్రి నేను చూసింది మనిషిని కాదు. అది ఒక ఆత్మ, ఏదో ఒక దయ్యం, ఏదో ఒక భయంకరమైన శక్తి. ఆ రోజు నుండి నా జీవితం మారిపోయింది. నేను ఇక నగరానికి వెళ్లాలని అనుకోలేదు. మా నాన్న చెప్పినట్టు పొలం పనులకు వెళ్లడం మొదలుపెట్టాను. ప్రతిరోజు నాకు ఆ రాత్రి గుర్తుకొస్తుంది. నా మెడ మీద ఉన్న ఆ వేలిముద్రలు చాలా రోజుల వరకు అలాగే ఉండిపోయాయి. అవి మాసిపోయినా ఆ నొప్పి, ఆ భయం నా గుండెల్లో ఇంకా అలాగే ఉన్నాయి.
ఇప్పటికీ కూడా ఒంటరిగా ఉన్నప్పుడు, రాత్రిపూట నేను బయట పడుకున్నప్పుడు ఆ చీకటిలో ఆ ఎడ్లబండి గంటల శబ్దం నా చెవుల్లో మోగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ ముసలాయన పీక్కుపోయిన మొహం, ఆయన ఎర్రటి కళ్ళు, ఆయన ఇనుప చేతులు, నీ ప్రాణమివ్వు అన్న మాటలు అన్నీ నాకు స్పష్టంగా గుర్తుకొస్తాయి. ఆ రోజు రాత్రి నేను చూసింది మనిషిని కాదు, అది ఒక ఆత్మ, ఏదో ఒక దయ్యం, ఏదో ఒక భయంకరమైన శక్తి. నేను చాలా అదృష్టవంతుణ్ణి, ప్రాణాలతో బయటపడ్డాను. ఆ భయం, ఆ రాత్రి అనుభవం నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఈ సంఘటన తర్వాత నేను జీవితాన్ని వేరే కోణంలో చూడడం మొదలుపెట్టాను. నేను ఇంతకుముందు చాలా అహంకారంతో మా నాన్న మాట వినకుండా బయటకి వెళ్ళిపోయాను. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటన నా కళ్ళు తెరిపించింది. ప్రాణమంటే ఎంత విలువైనదో, కుటుంబమంటే ఎంత ముఖ్యమో నాకప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేను మా నాన్నకు చాలా దగ్గరయ్యాను. ఆయన్ని ఎప్పుడూ బాధ పెట్టలేదు. ప్రతి చిన్న విషయం కూడా మా అమ్మా నాన్నతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాను. ఆ సంఘటన నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అదొక పీడకల, కానీ ఆ పీడకల నాకొక పెద్ద పాఠాన్ని నేర్పింది. ఈ భూమి మీద మనకు తెలియని శక్తులు చాలా ఉన్నాయి. మనం వాటిని నమ్మినా నమ్మకపోయినా అవి మన చుట్టూనే సంచరిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం అనుకోకుండా వాటికి దగ్గరైనప్పుడు అవి మన జీవితాన్ని తలకిందులు చేసేస్తాయి. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో అర్ధరాత్రి వేళల్లో శ్మశానాలు, నిర్మానుష్య ప్రదేశాల వైపు ఒంటరిగా వెళ్ళకపోవడమే మంచిది. ఆ రాత్రి నాకు నిజంగానే మృత్యువు చాలా దగ్గరగా వచ్చింది. నా ప్రాణం పోయేదే, కానీ ఏదో ఒక దైవశక్తి నన్ను కాపాడింది. ఆ తర్వాత నేను చేసిన పూజలు, ప్రార్థనలు, నా అమ్మా నాన్నల ఆశీర్వాదాలు అన్నీ నన్ను ఈరోజు ఇలా బతికి ఉండేలా చేశాయి. ఇప్పటికీ ఆ శ్మశానం వైపు నేను తల తిప్పి కూడా చూడను. ఆ పేరు తలచుకున్నా నాకు భయం వేస్తుంది. ఆ రోజు రాత్రి నేను చూసినది ఒక మనిషి కాదన్నది నగ్న సత్యం. దేవుడు ఇలాంటి భయంకరమైన అనుభవాలు ఎవరికీ కలిగించకూడదని కోరుకుంటున్నాను. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మీలో ఎవరైనా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొని ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ రేపు రాత్రి 7 గంటలకు మరో సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.